వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. నూతన టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజిబుల్ ఇమేజింగ్ పోలీసింగ్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని, దానికి అనుగుణంగా రాష్ట్రంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. నేరాలు అదుపు చేయడానికి డ్రోన్ల ద్వారా ఫోకస్ పెడుతున్నామని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు, కాకినాడ జిల్లా పరిధిలోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం, నేరం జరిగినట్లయితే దాన్ని టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా, మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని, అదే CCTV కెమెరాస్, ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని యాఫిస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోటీలు జరిగినప్పుడు ఒకసారి వాళ్ళు ఫస్ట్ మేము సెకండ్ అయితే, ఇంకోసారి మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ అయ్యే విధంగా పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ చెడిపోవడం, దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేసుకున్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని, విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే స్లోగన్ని క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడి చేయటం, బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం, ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోలింగ్ చేయగలమో, లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ CCTV కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో 6 నెలల్లో అనేకమైన కేసులు, 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. టెంపుల్ అఫెన్స్ అయితేనేమి, ATM థెఫ్ట్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. కొన్ని మర్డర్ కేసులు, అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి. సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం. ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులు ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసినటువంటి ఐడెంటిటీలన్నీ రివీల్ చేసి బయటికి తీసి వాటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫెన్స్ అయితేనేమి, ఈ బాడీలో అఫెన్సెస్ అంటే మర్డర్లు, క్రైమ్ అగైన్స్ విమెన్, అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాము. ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ మధ్య మీరు డైరెక్టర్లో కూడా వస్తుంది, డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి, సెక్స్టార్షన్ సంబంధించిన కేసుల గురించి, జాబ్ రాకెట్ కేసుల గురించి వస్తూ ఉంది. జనాలకు వేరే ఏదైనా రకరకాలైన ఫోన్లు చేసి భయపెట్టి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు కొట్టేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది మధ్య. వాటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ప్రజల్లో. మన జిల్లాలో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ వీడియోస్ అవి వచ్చి రిలీజ్ చేశారు, అన్ని జిల్లాలో చేసాం. సో అది చేయడం ద్వారా జనాలను చైతన్యవంతులు చేయటమే. దీంట్లో ముఖ్యంగా అంటే అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ప్రజల్ని ఎంతవరకు మనం చైతన్యం చేయగలిగితే అంత అఫెన్స్ తగ్గుతాయి. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల ఏం చేసామంటే బ్యాంక్ మేనేజర్ని పిలిపించి మీటింగ్లు పెట్టి ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, స్వయంగా ఇస్తున్నారా, మీ ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఏమైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చోట చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి, అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తుంది. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన పంపించాము, ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, వచ్చేస్తుంది. టెక్నాలజీని వాడుకోవటం అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని వాటిని టేక్ చేయటం. 3వది ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడం ప్రయత్నిస్తాం. ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము అదుగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తాము. ఇదే విధంగా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటాము.
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అందులో భాగంగానే ఈ రోజు నుండి 31వ తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ రకాల మేలుజాతి లేగదూడల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం పశు వైద్య శిబిరాన్ని పరిశీలించి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ వారు చేపట్టిన సెంటు 2 సెంట్లు, కొన్ని చోట్ల 65 గజాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పల్లెటూరులో కోడి మేక దూడమన్నాడు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించే ఆలోచన గత 5 సంవత్సరాలు ఎవరన్నా ఆలోచించారా? పశు సంపద లేకపోతే మనకి ఎంత ఇబ్బంది అన్నది మనందరికీ తెలుసు. ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మీ ఊళ్ళో ఇప్పుడు దాకా ఎన్ని ఇచ్చేవాళ్ళు నేను చెప్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ల్యాండ్ ఆ భూమి ఉన్నవాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుంది. అందులో 90% సబ్సిడీ. ఆ పై 20,000 కూడా మీకు బాధ్యత, మీ బాధ్యత తెలియజేయడానికి పెద్దాం. తూర్పుగోదావరి జిల్లా అంటే మా స్నేహితులు ఎవరన్నా హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాల నుంచి వస్తే వీళ్ళ కళ్ళకి గంటలు కట్టేయాలరా బాబు అనుకునేవాడిని. కార్లు వెళ్తుంటే చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసి వాళ్ళ ఏంటిది అని చెప్పి వాళ్ళు అంటుంటే మనకు దిష్టి తగులుతుందని చెప్పి కళ్ళ గంటలు కట్టేయాలని చెప్పి అనుకునేవాడిని. అనేక సందర్భాల్లో కె కేశవరావు కూడా చెప్పాను, సార్ మీరు 10 సార్లు వచ్చినప్పుడల్లా మా ల్యాండ్స్ని చూసి అటువంటిది ఇవాళ మన వ్యవసాయం తగ్గిపోయింది. ఈ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన వీటి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని 31వ తారీఖు దాకా కూడా ఈ మోగజీవుల్ని సరైన వైద్య సేవలు అందిద్దాం అన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. అలాగే శాస్త్రీయ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ కలిసి మనకి రైతులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశం మీద ఈ రోజు నుంచి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు వైద్య శిబిరాలని కండక్ట్ చేయాల్సిందిగా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా పశు వైద్య శిబిరాలు ప్రతి గ్రామంలో కూడా పశువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని పశువులకి కూడా వైద్యం అందించాలి. అదేవిధంగా నట్టల నివారణ పథకాన్ని సారు చేయాలని, నట్టల నివారణ మొత్తం అంతా ఉన్న పశువులన్నిటికీ కూడా సుమారుగా మనకి 2,60,000 పశువులు మనం ఈ రోజు నుండి ప్రారంభించి 31వ తారీఖు వరకు పశువులన్నిటికీ కూడా డీవార్మింగ్ అయితే నట్టల నివారణ చేస్తున్నాం మనం. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వైకుంఠ ద్వార దర్శనం జరిగిందండి, అంతా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు. కొత్తది ఇప్పుడు ఓజీ ఉందండి అండర్ ప్రొడక్షన్లో, కమింగ్ రిలీజ్ వచ్చి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు.
గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారు. చంద్రబాబు నచ్చితే కాలు, నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ అన్న మాజీ మంత్రి అంబటి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డివివి దానయ్య. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.